ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. ఇక నేను చెప్పేది ఏంటంటే మన రాజుగారు ఉన్నారు కదా, అంటే ఇక్కడ కింగ్ అనేటువంటిది ఒక క్యారెక్టర్ మాత్రమే, ఎవరిని ఉద్దేశించినటువంటిది కాదు. సో ఇది ఇమాజినేషన్ క్యారెక్టర్గానే భావించాలి. యూట్యూబ్లో నాకు దొరికినటువంటి కొన్ని స్క్రీన్ షాట్స్ని బేస్ చేసుకొని మనం ఈ వీడియో చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ చూడండి, మన రాజుగారు ఏమంటారు, ఈరోజు డబ్బులు వచ్చినాయి, ఈరోజు ఎంత పర్సంటేజ్ వచ్చినాయి, డబ్బులు సునామీ ఉంది, డబ్బులు వరద ఉంది, షాక్ కొట్టేటట్టుగా ఉన్నాయి డబ్బులు రావటం అని ఇట్లా రకరకాలుగా చెప్తా ఉన్నారనమాట. సో నిజానికి ఇటువంటి వాళ్ళు అంటే వీళ్ళు వ్యాపారస్తులు. ఈ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు సంపాదించుకోవటానికి వాళ్ళు చేసేటువంటి యుక్తులు కుయుక్తులే ఉంటాయి, కానీ లోపాలను మాత్రం బయటకి చెప్పరు. వాళ్ళ నష్టాలని ఎప్పుడు కూడా విడమర్చి చెప్పరు. ఇక్కడ మీరు చూడండి, టుడే అంటే ఇక్కడ నిన్న అనమాట, నిన్న నేను స్క్రీన్ షాట్ తీసాను ఇది. సో నిన్న ఎంత వచ్చింది, $47, $48 వరకు లాస్ వచ్చినాయి. సో దీని గురించి మనకి ఎక్కడ ఎక్స్ప్లెయిన్ అనేటువంటిది చేయరు, దీని గురించి చెప్పరు. వచ్చేది ఏమన్నా ఇదిగో నేను అంతకుముందు రోజు $5, $2, $3, $5, $8 ఇట్లా వస్తాయి. పోవటం ఏమన్నా 50, 60, 100లో పోతూ ఉంటాయి. సో ఇది ఎంతవరకు మనం దీన్ని నమ్మాలా, ఎంతవరకు వీళ్ళు చెప్పేటువంటి మాటలు మనం నమ్మాలా? ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే టుడే అంటే నిన్న జరిగినటువంటి లాస్ ఎంత వచ్చింది, ఎట్లా పడితే అట్లా $120, $66, $8, $201, మొత్తం $400 లాస్. $400 లాస్ అంటే ఏంటి అసలుకి? సో అంటే $40,000. ఇందాక ఒక $50, ఇది ఒక $400, $45,000 లాసు. ఎలా పడితే అలా చేయటం, దీనికి మళ్ళీ బిల్డప్ అనేటువంటిది ఇచ్చుకోవటం, ఏదో విపరీతంగా కష్టపడి ఏదేదో చేసినట్టు. ఏంటంటే ర్యాండమ్గా ఎలా పడితే అలా ట్రేడ్లు తీసుకోవటం, ఎలా పడితే అలా ట్రేడ్స్ తీసుకోవడం ద్వారా ఇప్పుడు ఇక్కడ చూడండి 0.1 లాట్ తీసుకున్నారు, తర్వాత 0.5 లాట్, 0.1 లాట్ లాస్ట్లో వచ్చేసింది. ఎట్లాగైనా సరే అంటే కౌంటర్ ట్రేడింగ్ అనమాట ఇదంతా. 0.15 తీసుకున్నాడు లాట్ సైజు, అక్కడ పోయింది. ఇంకా అంటే కౌంటర్ పగతోటి స్టాక్ మార్కెట్ మీద, బిట్ కాయిన్ మీద ఎట్లయినా లాభాలు తీసుకురావాలని కౌంటర్ ట్రేడింగ్ చేస్తారు. దీనివల్ల చాలా అంటే చాలా నష్టం ఉంటుంది. ఒక్కోసారి లాభం రావచ్చు, కానీ ఎక్కువ సార్లు నష్టం వచ్చింది. ఇక్కడ చూడండి $400 ఎగిరిపోయినాయి. సో ఇలా ఉంటాయన్నమాట మనోడు చెప్పేటువంటి మాటలన్నీ. అంటే వచ్చేసినాయి. ఏంది వచ్చేసింది? ఇక్కడ చూడండి, మీరు కనుక చూస్తే మీకు ఇప్పుడు చెప్తున్నాడు కదా, నాకు అంత వచ్చింది, ఎంత వచ్చిందో స్వామి రాజా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు కదా. ఇక్కడ చూడండి, రిటర్న్ లాస్ట్ 1 మంత్ 1 డే 13 అవర్స్లో 83% -83% బొక్క పడిపోయింది. 83% లాస్ అయిపోయారు అనమాట పబ్లిక్ అనేటువంటిది. అంటే ₹1,00,000 పెడితే ₹83,000 నష్టం వచ్చింది. ఇక ₹17,000 మాత్రం మిగిలింది. ఇట్లా నష్టాన్ని కలిగించడమే వీళ్ళ యొక్క కాన్సెప్ట్. ఏంటంటే మీకు నష్టాన్ని కలిగిస్తే వాళ్ళకి వేరే రకంగా బెనిఫిట్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడే స్పష్టం కానొస్తుంది కదా. మరి ఎట్లా మీకు కుప్పలు తెప్పలు డబ్బులు వర్షాలు, రోజు 20 రోజుల నుంచి, నెల రోజుల నుంచి డబ్బులు సునామీ, డబ్బులు వరద, ఇట్లాంటి అన్ని కాన్సెప్ట్స్తో మీరు ఎలా వీడియోస్ చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. పబ్లిక్ కూడా బాగా అవేర్గా ఉండాలి, ఆలోచించాలి. ఇక్కడ చూడండి, మీకు అసలు ర్యాండమ్గా ఇదిగో $129 లాసు, $6, $126 లాసు. ఇవన్నీ ఏంది? కౌంటర్ ట్రేడ్స్. ఇవన్నీ కౌంటర్తో చేసినటువంటి ట్రేడ్స్. ఎట్లాగైనా లాస్ను కవర్ చేసి ఇది చేయాలి అని కౌంటర్ ట్రేడ్స్. ఇవి ఇందాక కౌంటర్ ట్రేడ్స్ చేస్తే ఫెయిల్ అయితే $400 లాస్ వచ్చింది కదా. ఇవి సక్సెస్ అయినాయి కాబట్టి అప్పటికి కూడా $28 లాస్ వచ్చింది. మరి ఎక్కడ మనోడికి లాభాలు అనేటువంటివి వచ్చినాయో మీరే ఒకసారి ఆలోచించాలి. సో ఇక్కడ మీరు చూడండి, ఒక చోట ఏమన్నా $400 రాసు, ఒక చోట $50 రాసు, ఒక చోట $28 లాసు. అంటే $478, నియర్లీ నిన్న ₹50,000 బొక్క. ఈ ₹50,000 బొక్కని మనోడు మనకు చెప్పకుండా మళ్ళీ లాభాలు వచ్చినాయి, అబ్బో అసలు నేను నిద్రపోకుండా రకరకాలుగా ఇది చేశాను అది చేశానని చెప్తా ఉన్నాను. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఆలోచించాలి. ఇటువంటి వాళ్ళు చాలా అంటే చాలా పెద్ద మోసగాళ్ళు. వీళ్ళు మాటల గారడీ ద్వారా అసలు మీరు ఒక్కసారైనా ఆలోచిస్తున్నాడా?
మనోడు ఆ ఎద్దుల బండిలో కూర్చొని మాటలు చెప్పటం ద్వారా ఇంతవరకు ఏదైనా సరే ఒక్క స్క్రీన్ని కంప్యూటర్ ముందు నుంచొని ఏదైనా సరే కంప్యూటర్లో కానీ ఈ చార్ట్ని అనాలిసిస్ అనేటువంటిది చేసిన దాఖలాలు ఉన్నాయా? దీని ద్వారానే మీకు అర్థం కావట్లేదా? ఇతనుకి అసలు ట్రేడర్ కాదు, అది యాక్సిడెంటల్గా ట్రేడర్ అయ్యాడు. యాక్సిడెంటల్గా ట్రేడర్ అంటే ఆయన సంపాదించినట్ల ఏం లేదు, ప్రజల్ని మోసం చేసి ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు అనేటువంటి కాన్సెప్ట్ని బాగా తెలుసుకున్నాడు కాబట్టి ఇదంతా జరుగుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు దయచేసి ఇటువంటి వాళ్ళ యొక్క వలలో పడకండి. ఇటువంటి వాళ్ళు చాలా అంటే చాలా రకాలైనటువంటి యుక్తులు కుయుక్తులు పన్నుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడైనా మీకు అర్థమవుతుంది కదా ఎంత మోసం జరుగుతుందో. కానీ డబ్బులు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, డబ్బులు సునామీ కురుస్తుంది అని చెప్తా ఉన్నాడు. సో ఇటువంటి మాటలు నమ్మకుండా మీ అంతటి మీరు ఎదగడానికి ప్రయత్నం చేయండి. ముందు ఇటువంటి వాళ్ళ రెఫరల్ లింకుల నుంచి బయటకు వచ్చేసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.